మీకు అందరికి కూడా గుర్తుంటుంది, రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు చేస్తూ కొన్ని కోట్ల మంది, రోజు లక్షల మంది ధర్నాలు చేశారు. అదేవిధంగా రాష్ట్రం విడిపోకూడదని చేశారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఆదాయం వచ్చేటువంటి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ముఖ్యంగా ఆదాయ వనరుగా మారినటువంటి హైదరాబాద్ నగరం, దశాబ్దాల తరబడి నిర్మించుకున్నటువంటి నగరం, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఆ నగరం పోతే పూర్తిగా ఇబ్బంది పడతాం, ఆదాయం కోల్పోతాం. హైదరాబాద్ నగరంతో కూడుకున్న రాజధాని కావాలని, లేకపోతే కలిసే ఉండాలని చెప్పి దమ్మడమడుగులో ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కానీ, కూటమి నాయకులు కానీ, భూపేత్ కానీ ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ కూడా చేసినాం. విడిపోయే రాష్ట్రానికి రాజధాని లేకుండా అయితా ఉంది. అక్కడ హైదరాబాద్ నగరాన్నే పూర్తిగా అభివృద్ధి చేయడం వల్ల ఈరోజు ఆదాయం అంతా అక్కడే కేంద్రీకృతం అయిపోయింది, అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకృతం అయిపోయింది. ఎవరు పెట్టుబడి పెట్టాలొచ్చినా ఏ సంస్థ, సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ, మెడికల్ కానీ, అదే విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఏది కూడా ఫార్మా ఇండస్ట్రీ కానీ ప్రతి ఒక్కటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్నికి సంబంధించి కూడా ఒకే చోట కేంద్రీకృతమై ఆ రోజు మనం ఇబ్బంది పడినాం. వెనుకబడిన ప్రాంతాలు ఇంకా వెనుకబడిపోయినాయి. రాష్ట్రం విడిపోవడం వల్ల పూర్తిగా నష్టపోయామని చెప్పి అందరూ కూడా బాధపడ్డారు. మళ్ళీ ఆ పొరపాటు జరగకూడదు రాష్ట్రం విడిపోయిన తర్వాత అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా విభజన చట్టం చేసినప్పుడు శివరామకృష్ణన్ కమిటీ వేశారు. ఎక్కడ రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుంది, సలహాలు సూచనలు ఇవ్వమని. అది లోతట్టు ప్రాంతము, అక్కడ రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదు అని కమిటీ కూడా చెప్పినా కూడా అవేమీ పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి రాష్ట్రానికి తక్కువ పెట్టుబడులు పెట్టి రాజధాని నిర్మాణం చేసుకోవాలా, అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండాలా, అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యే విధంగా కూడా ఉండాలా. ఆయన ఒకటే చెప్పి పెద్ద రాజధానిగా ఒకే చోట ఏర్పాటు చేయొద్దు, రాజధాని కోసం పెద్ద ఎత్తున అప్పులు చేసి నిధులు కేటాయించొద్దు, అన్ని సంస్థలు తీసుకెళ్లి ఒకే చోట కేంద్రీకరించవద్దు, అదే విధంగా వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలా. ఒక రాజధాని నిర్మాణం కూడా ఈ రోజు ఏదైతే అమరావతి దేవతల రాజధాని అని చెప్తున్నారో ప్రజలను మభ్యపెట్టే విధంగా, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఒక అమరావతిలో ఉన్నాడా దేవుడు? ఎక్కడ లేడా? అమరావతి దేవాలయం కానీ అక్కడ ఉన్న దేవాలయాలు ప్రతిష్టలు ఎక్కడ కావాలన్న దేవాలయాలు శ్రీశైలంలో ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అమరావతిలో ఒక దేవాలయం ఉంది. రాజధాని నగరంలో వరదలు వచ్చినప్పుడు వర్షాలు ఎక్కువ పడి నీళ్లు వస్తే ఆ నీళ్లు బయటికి పోయేదానికి వసతి లేక 600 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని నగరంలో ఉన్న నీళ్లు ఎత్తిపోసి కృష్ణాలకు పోస్తారు. యాన్న ఏట్లో నుంచి బయటికి పోసుకొని పొలాలకు నీళ్లు పోసుకుని చూసుకున్నాం తప్ప పొలాల నుంచి ఏట్లోకి నీళ్లు ఎత్తిపోసే పథకం పెట్టారు 600 కోట్లతో. అవసరం అది? ఈరోజు అక్కడ నిర్మాణాలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నప్పుడు కాబట్టి అలాంటి ప్రాంతం అనువైనది కాదని చెప్పి శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పింది. గతంలో జరిగిన తప్పు జరగకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మా నాయకుడు చెప్పేది గతంలో జరిగిన పొరపాటు జరగకూడదు, అది అనువైన ప్రాంతం కాదు, అనవసరంగా లక్షల కోట్లు పెట్టుబడి పెడతా ఉన్నారు. ఏదో రాజధాని దేవతలు అంట, దేవతలు మీ దగ్గర ఉన్నారు. విజయవాడలో రాయలసీమలో దేవతలు లేరా? ఉత్తరాంధ్రలో దేవతలు లేరా? రాయలసీమలో దేవుళ్ళే లేరా? ఒక విజయవాడలోనే దేవుళ్ళు లేదు. అంటే మీరు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం తప్ప అప్పులన్నీ ప్రజలకు సొమ్ము చేసుకోవడం వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. నేను ఒక్కడే స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఒక్కొక్కరు విచిత్రంగా అడుగుతున్నారు. 70 కిలోమీటర్లు ఎట్లా డెవలప్ అవుతారు? 70 కిలోమీటర్లు ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, హైవేస్ ఉన్నాయి, పోర్ట్ ఉంది, అన్ని ఉన్నాయి. కొంత పెట్టుబడి పెడితే అవుతుందని చెప్తున్నాడు ఆయన. అమరావతి తీసేస్తామని చెప్పలే, శాసన రాజధాని అక్కడే ఉంటారు. నీళ్లలో మునిగిపోయేటువంటి ప్రాంతం ఏమీ లేని ప్రాంతంలో మొత్తం కడతాము అప్పులు చేసి అని చెప్పడం తప్పు. కాబట్టి అమరావతికి వ్యతిరేకమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. అక్కడ లోతట్టు ప్రాంతాన్ని అంతా అప్పులు చేసి మీరు అక్కడ పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, తిట్టడం, వాళ్ళు చేసే తప్పులు కప్పిపుచ్చుకొని కేంద్రంతో కూడా ఆమోద ముద్ర వేసుకొని వాళ్ళు చేసే అవినీతిని కప్పిపుచ్చుకునే దానికి చేస్తున్నారు.